ఈ రోజు మనం వెన్నెలా హోమ్స్ సాయిరామ్ రియల్ ఎస్టేట్స్ లో ఉన్నాం. అమరావతి రీజియన్ లో ఉన్న వెన్నెలా హోమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. సిఆర్డిఏ వెంచర్ తో అప్రూవ్డ్ 4 months లో 90% కంప్లీట్ అయిపోయి వెంచర్ ఏంటి, వెంచర్ హైలైట్స్ ఏంటి, సో చూసేద్దాం పదండి. కాంపౌండ్ వాల్ చూసారా ఎంత లావిష్ గా ఉందో. ఈ బందర్ రోడ్ లో ఏ వెంచర్ కి లేనటువంటి విధంగా ఎంట్రన్స్ కాంపౌండ్ వాల్ చూడండి ఎంత హైట్, మనకి ఆల్మోస్ట్ కింద నుంచి పై వరకు 6 feet కాంపౌండ్ వాల్ చాలా స్ట్రాంగ్ గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆర్చ్ కూడా ఎక్కడ లేనటువంటి విధంగా ఇస్తున్నట్టున్నారు. ఈ ఆర్చ్ మొత్తం కూడా మనకి ఏకంగా 14 లక్షలు ఖర్చు పెట్టి సాయిరామ్ రియల్ ఎస్టేట్స్ డెవలప్ చేస్తుంది. హైట్ చూడండి మనకి 20 feet హైట్. అలానే వెంచర్ పక్కనే కూడా హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి ఉన్నాయి, కావాలంటే చూడండి. వెంచర్ పక్కన హౌసెస్ ఉన్నాయండి. అలాగే వెంచర్ కి వాకబుల్ డిస్టెన్స్ లో మొత్తం హౌస్లు ఉంటాయి. ఈ ఊరికి సంబంధించిన హౌస్లన్నీ ఉంటాయి. వెంచర్ పక్కన హౌసెస్, దగ్గరలో హౌసెస్ కాకుండా వెంచర్ లో కూడా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఆల్రెడీ 4 houses కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఏ వెంచర్ లో అయినా మనకు ఒక రేట్ తో మనం ప్లాట్లు అమ్మినప్పుడు వెంచర్ లో హౌసెస్ వచ్చినాయి అంటే వెంచర్ పక్కన హౌసెస్ ఉన్నప్పటికీ వెంచర్ లో కూడా హౌసెస్ వస్తే రేటు డబుల్ త్రిబుల్ అవడానికి ఆస్కారం ఒక హౌసెస్ కట్టినప్పుడు మాత్రమే వస్తుంది. అలా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ వెంచర్ లో మనకు ఆల్రెడీ హౌసింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయిందండి. హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పారు కదా, మరి వెంచర్ హైలైట్స్ ఏంటి? ఈ వెంచర్ లోకి వచ్చి డెవలప్మెంట్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా బుకింగ్స్ చేసుకుంటున్నారు. అందుకే మనకి ఫాస్ట్ గా 50% ఫ్లాట్స్ బుక్ అయినాయి. డెవలప్మెంట్స్ అప్రూవల్ వచ్చిన 4 నెలల్లో 90% డెవలప్మెంట్స్ కంప్లీట్ చేయడం జరిగిందండి. అది ఈ వెంచర్ హైలైట్. అలాగే ఏ వెంచర్ లో చూడండి డెవలప్మెంట్స్ మీరు ఈ వెంచర్ లో చూస్తారు. కర్బింగ్ మొత్తం చూడండి కాంక్రీట్ తో చేయడం జరిగింది. కర్బింగ్, రెవెన్యూ ప్లాంటేషన్, ఈ మొక్కలు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా కడియం నుంచి తీసుకురావడం జరిగింది. అలాగే చూడండి ప్రతి రోడ్ కి ఎంట్రన్స్ లో మనకి ఇలాగా ఆర్చులు లాగా ఇవ్వడం జరిగింది. ఇవి కూడా కాంక్రీట్ తో చేశారండి. అలాగే చూడండి డ్రైనేజ్ చూడండి, డ్రైనేజ్ ఎంత స్టాండర్డ్ గా చేశారో, మొత్తం కాంక్రీటే, ఇంకా ప్రతిదీ కాంక్రీటే. ఇక్కడ రోడ్లు కూడా చూడండి మనకు ఆల్రెడీ 3 layers డెవలప్ చేయడం జరిగింది. రోడ్స్ కూడా చాలా స్ట్రెంథెన్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఇంకా ఫైనల్ లేయర్ వేస్తే సరిపోద్ది. అలాగే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, బెంచెస్ ఉంటాయండి అక్కడికక్కడ. అలాగే నేమ్ బోర్డ్స్ చూడండి, నేమ్ బోర్డ్స్ పర్మనెంట్ గా ఇవ్వడం జరిగిందండి. ఇలాంటి డెవలప్మెంట్స్ అయితే నేనైతే ఈ చుట్టుపక్కల చూడలేదండి. అలాగే కాంపౌండ్ వాల్ చూడండి 6 feet హైట్, మొత్తం యూనివర్సల్ గా వెంచర్ సరౌండింగ్ మొత్తం కూడా కాంపౌండ్ వాల్. ఇలాంటి కాంపౌండ్ వాల్ అయితే ఎక్కడా ఉండదండి. అన్ని కూడా హై స్టాండర్డ్ అనమాట. ఆల్రెడీ ప్రతి ప్లాట్ కి కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చేయడం జరిగిందండి. వాటర్ ట్యాంక్ కూడా కంప్లీట్ అవుతుంది కన్స్ట్రక్షన్ చూడొచ్చు. అలాగే చూడండి ఈ కాంపౌండ్ వాల్ కట్టి ఉన్నది డివైడ్ చేసింది ఏంటంటే మొత్తం కూడా పార్క్ అండి. దీన్ని అద్భుతమైన గార్డెన్ గా డెవలప్మెంట్ చేస్తున్నారు. నేను చాలా వెంచర్స్ విజిట్ చేశా, కానీ ఎక్కడ అయితే ఇంత స్టాండర్డ్ గా, ఇంత వెల్ డెవలప్డ్ గా అయితే ఏ సిఆర్డిఏ ప్రాజెక్ట్ కూడా లేదు. అందులోనూ దట్టు 4 months లో ఇన్ని చేశారు అంటే రియల్లీ గ్రేట్ అండి. వెంచర్ లో డెవలప్మెంట్స్ అయితే సింప్లీ సూపర్ అని చెప్పొచ్చు. అండ్ వెంచర్ చుట్టుపక్కల హైలైట్స్ ఏంటి? మనం వెంచర్ ఎంత బాగా డెవలప్మెంట్ చేసినా, రేట్ ఎంత తక్కువకి ఇచ్చినా, వెంచర్ లో ఇల్లు కట్టినప్పటికీ చుట్టుపక్కల హైలైట్స్ లేకపోతే మాత్రం ఆ వెంచర్ లో రేట్ అనేది పెరగదండి. అయితే ఈ వెంచర్ కు ఉన్న చుట్టుపక్కల హైలైట్స్ ఏ వెంచర్ కి లేవని నేను చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే బందర్ హైవేకి కేవలం ఇక్కడ నుంచి 2 నిమిషాల్లో రీచ్ అయిపోవచ్చు. ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్ అమరావతి ORR అక్కడికి కూడా మనం కేవలం 3 నిమిషాల్లో రీచ్ అయిపోవచ్చు. మనం ఇలా బ్యాక్ సైడ్ వెళ్ళామంటే మనకి ఔటర్ రింగ్ రోడ్ కి మార్కింగ్ కనపడుతుంది. అక్కడికి ఓన్లీ 3 minutes లో రీచ్ అయిపోవచ్చు. ప్రజెంట్ విజయవాడకి అతి దగ్గరగా ఉన్నామండి. విజయవాడ నుండి మనం కంకిపాడు రాగానే, కంకిపాడు తర్వాత ఉన్న ప్లేస్ ఏనండి ఇది. ఇప్పుడు బందర్ పోర్ట్ జనవరిలో ఫస్ట్ ఫేజ్ లాంచ్ చేస్తున్నారు. మనకి 2027 కల్లా మొత్తం అన్ని ఫేజెస్ లాంచ్ అవుతాయి. అలాగే ఈ ప్లేస్ నుండి జస్ట్ 20 నిమిషాల్లో మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోవచ్చండి. అంటే మనకి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ఇక్కడ బందర్ రోడ్ ఉంది. మరి ఈ సైడ్ ఏముందండి భద్రరాజపాలెం. భద్రరాజపాలెం అంటే ఇప్పుడు వరకు ఎవరికి తెలియదు కదండి. ఇక మీదట మనకి భద్రరాజపాలెం అంటే తెలవని వాళ్ళు ఉంటారు. దానికి రీజన్ ఉంది. మనం హైదరాబాద్ వెళ్ళాలంటే కనకదుర్గ టెంపుల్ మీదుగా, గొల్లపూడి మీదుగా, సూర్యాపేట మీదుగా హైదరాబాద్ వెళ్తాం. ఇక మీద మనకి ఇటు సైడ్ ఉన్న వాళ్ళు, కంకిపాడు సైడ్ ఉన్న వాళ్ళకి అవసరం లేదండి. మనకి ఇక్కడ నుండి డైరెక్ట్ హైదరాబాద్ కి 12 lanes ఎక్స్ప్రెస్ హైవే మనకి పడుతుందండి. తెలంగాణ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తో ఒప్పించుకుని హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుండి బందర్ పోర్ట్ వరకు సెపరేట్ మనకి హైవే అనేది శాంక్షన్ చేయించుకున్నారు. ప్రజెంట్ రూట్ మ్యాప్ కూడా ఖరారు అయిపోయింది. ఆ రూట్ మ్యాప్ లో భాగంగా మన భద్రరాజపాలెంలోనే మనకి బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దక్షిణ భారతదేశంలో పోర్టు లేని రాష్ట్రం ఒక తెలంగాణ రాష్ట్రం. అందుకే ఈరోజు పోర్టు లేని బాధను తీర్చడానికి మీ ఫ్యూచర్ సిటీ నుంచే మచిలీపట్నం పోర్టు వరకు డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే. అంటే మనం 5 నిమిషాల్లో భద్రరాజపాలెం రీచ్ అయ్యామంటే ఫ్యూచర్ లో అక్కడ నుండి మనం ఎక్కువ అనుకుంటే 3 గంటల్లో హైదరాబాద్ వెళ్ళిపోవచ్చండి. 13,500 గజం.
అది కూడా విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో ఇవ్వడం జరుగుతుందండి. వావ్. ఓకే, సో సార్ రేట్ అనేది 13,500 1 స్క్వేర్ యార్డ్ అని చెప్పారు. మరి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి గ్రోత్ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు 13,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఇన్వెస్ట్ చేస్తే ఈ వెంచర్ లో బందర్ హైవే అనేది 4 లైన్ ఉంది కదండి, ఇప్పుడు 6 లైన్స్ చేస్తున్నారు. సెకండ్ ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడు వరకు వస్తుంది అని చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఏంటంటే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే రీసెంట్ గా గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. రీసెంట్ గా చూసుకుంటే బందర్ రోడ్ లో బందర్ హైవేలో ఉన్న రైతులందరికీ ఔటర్ రింగ్ రోడ్ లో ఎవరెవరు ల్యాండ్స్ అయితే పోతున్నాయో వాళ్ళందరికీ గెజిట్ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. అంటే మనకి అతి తొందరలో ఔటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అవ్వకముందు ఈ రేట్లు ఉన్నాయంటే ఔటర్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ అయిందంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి అంతలా పెరుగుతాయి ఈ ఏరియాలో. అలాగే భద్రరాజపాలెం ఉంది కదండి హైవే, ఈ హైవే వర్క్ స్టార్ట్ అయినా దీంట్లో గ్రోత్ అనేది ఉంటుంది. ప్రజెంట్ ఏంటంటే వెస్ట్ ఫేసింగ్ ఎక్కువ ఉన్నాయండి, 50% ఫ్లాట్స్ క్లోజ్ అయినాయి కాబట్టి వెరీ లిమిటెడ్ ఈస్ట్ ఉన్నాయి, వెరీ లిమిటెడ్ కార్నర్ ఫ్లాట్స్ ఉన్నాయండి. అయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాం మేము ఎప్పుడు కూడా, వాళ్ళ నెంబర్లు ఏముండవండి. మీరు డైరెక్ట్ ఓనర్ కాల్ చేసి మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. ఓకే, సో చూసారు కదా వెంచర్ హైలైట్స్, అలాగే వెంచర్ చుట్టుపక్కల హైలైట్స్ కూడా అన్ని చూసారు కాబట్టి సో ఏ మాత్రం లేట్ చేయకుండా సో త్వరగా వచ్చి సో ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అలాగే ఈ వెంచర్ కి 90% బ్యాంక్ లోన్ ఉందండి, దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఎవరైనా ఎంప్లాయీస్ కానీ బిజినెస్ పర్సన్స్ ఉంటే. ఈ వీడియోని అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.